లో డిస్కస్ చేద్దాము. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ నాయకులు, అండ్ పోరెడ్డి కిషోర్ గారు, బీజేపీ నాయకులు ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో బల్మూరి వెంకట్ గారు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ మనతో జాయిన్ అవుతారు. నమస్కారం అండి కిషోర్ గారు, శ్రీనివాస్ గారు. నమస్తే. సో శ్రీనివాస్ గారు, గ్రామ సభల అవి సంగ్రామ సభల ఏం జరుగుతోంది? ప్రతిరోజు 2 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాము. మూడు అరుపులు 6 కొట్లాటల్లాగా ప్రతి గ్రామ సభలోనూ ఇదే సీన్ కనిపిస్తూ ఉంది మనకు. అక్కడ ఉన్నటువంటి అధికారులు సరిగ్గా సమాధానం చెప్పలేక, ఇక్కడే దరఖాస్తులు స్వీకరిస్తామని ఒకసారి, లిస్టులో లేని వాళ్ళు మాత్రమే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి కన్ఫ్యూజన్ ఒకటి క్రియేట్ అవుతోంది. దీంతో అసహనం వ్యక్తం అవుతా ఉంది గ్రామ ప్రజల్లో. ఏం జరుగుతుందంటారు అసలు? నిజంగా కూడా పాలన గాలికి వదిలేసి పాలకులేమో గాలిలో తిరుగుతూ ఉన్నారు. రాష్ట్రం అంతా గాలి గాలి చేస్తూ ఉన్నారు. ప్రజలు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం లేక, ప్రజలు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, అసలు ప్రజలకు సమాధానం చెప్పలేక మంత్రులు పారిపోయే పరిస్థితి కనబడుతూ ఉన్నది. నేను ఏమడుగుతున్నాము, ఇలా ప్రజలు అడిగే వాటికి మీ దగ్గర సమాధానం లేదు. ప్రజలకు సంజాయిషికి ఇచ్చుకునేటువంటి శక్తి లేదు, సామర్థ్యం లేదు, అంత సాహసం కూడా ప్రభుత్వం చేయడం లేదు. మరి ఎందుకోసము, ఎన్నిసార్లు ఈ విధమైనటువంటి ప్రజలను కన్ఫ్యూజ్ చేసేటువంటి విధానాలు, ఎన్నిసార్లు అప్లికేషన్లు తీసుకోవాలి, ఎన్నిసార్లు అప్లికేషన్ తీసుకోమని చెప్తారు. గవర్నమెంట్ రాగానే మొదటి 2 నెలల్లోనే 6 గ్యారెంటీలు అమలు కావాలంటే దరఖాస్తులు అప్లై చేసుకోవాలి, ప్రజాపాలన పేరు కింద 6 గ్యారెంటీలు అప్లై చేసుకోమని చెప్పింది. రెండోసారి అందులో మిస్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ సేవలు అప్లై చేసుకోమని చెప్పింది. మూడోసారి ఏం చేశారు, కులగాల పేరు మీద సర్వే చేస్తూ దాంట్లో కూడా వివరాలు ఇవ్వమని చెప్పింది. ఇప్పుడు గ్రామ సభలు పెట్టి గ్రామ సభలలో కూడా అప్లికేషన్లు ఇవ్వమని చెప్తుంది. ఇందిరమ్మ కమిటీలు వేసిండ్రు, ఇందిరమ్మ కమిటీలలో కూడా మీ పేర్లు, మీ దరఖాస్తులు ఇచ్చుకోవచ్చు అని చెప్పిండ్రు. అంటే ప్రతిసారి అప్లై 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 బట్ నాట్ రిప్లై ఫ్రమ్ గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ నుంచి మాత్రం ఎలాంటి రిప్లై లేదు. ఇన్నిసార్లు అప్లై చేసుకున్నారు ప్రజలు, ఏమి ఇచ్చిండ్రు, ఏమొచ్చింది ప్రజలకు? ఎందుకు మరి ప్రజలకు ప్రజలకు సంజాయిషి ఇవ్వకుండా ఎన్ని గ్రామ సభలు పెడతారు? అంటే ప్రజలు ఏమైపోయిందంటే కేవలం వీళ్ళు ఇచ్చేటువంటి దరఖాస్తుల కోసము వెంపర్లాడుతూ వాళ్ళ సమయాన్నంతా వృధా చేసుకొని ఎప్పుడు వస్తారు అధికారులు, దరఖాస్తులు ఇవ్వాలనేటటువంటి భావన ప్రజలకు తెచ్చిండ్రు. అంటే వాళ్ళు పనులు చేసుకొని ఇస్తలేరు, వాళ్ళ పొలాలలో పని ఉంటుంది, వాళ్ళ కూలి చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అవన్నీ వదిలేసి అధికారులు ఎప్పుడు వస్తారు, వాళ్ళ దరఖాస్తులు ఇవ్వడానికి మాత్రమే ఎన్నిసార్లు దరఖాస్తులు ఇవ్వాలి. రైతు రుణమాఫీ కోసం దరఖాస్తు ఇస్తుంది, రైతు భరోసా కోసం అని దరఖాస్తు ఇచ్చింది, ఇందిరమ్మ ఇల్లు కోసమని దరఖాస్తులు పెట్టుకుంది, అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్ పెడతామంటే దరఖాస్తులు చేసుకుండ్రి, 200 యూనిట్ల ఫ్రీ ఇస్తామంటే దరఖాస్తు చేసుకుండ్రి, పింఛన్ ఇస్తామంటే దరఖాస్తు చేసుకుండ్రి. అరే ఎన్నిసార్లు అండి? అంటే ఈ ప్రభుత్వానికి ఒక క్లారిటీ లేదు, ఒక ఏజెండా లేదు, ప్రభుత్వాన్ని ఎట్లా పరిపాలించాలనేటువంటి ఒక అవగాహన లేకపోవడం మాత్రమే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే ఇంత నిర్లక్ష్యపు పాలన. ఇంకో విషయం, ఇవన్నీ పక్కన పెడితే మళ్ళీ ప్రజావాణి దగ్గర, ప్రగతి భవన్లో ప్రజావాణిలో కూడా మీరు దరఖాస్తులు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇప్పటికీ ఇది 5వసారి దరఖాస్తులు చేసుకోవడం అనేది. వీళ్ళు పాలించేటువంటి 12-13 నెలల్లో 6 సార్లు దరఖాస్తులు ఇవ్వడానికే సమయం తీసుకున్నారు. అంటే ఇవన్నీ నేనేమనుకుంటున్నంటే, నిజంగా సంక్షేమ పథకాలు పేదలకు అందించాలనేటువంటి ఆలోచన విధానం నిజంగా ఉంటే గిన్ని సార్లు ఇబ్బంది పెట్టాడు. అంటే పథకాలు అందించడం కంటే కూడా ఈ పథకాలను కోతలు ఎట్లా పెట్టాలనేటువంటి దృష్టి గవర్నమెంట్ ఎక్కువ పెట్టింది, కాంగ్రెస్ పార్టీ. పథకాలు అందించాలనేటువంటి చిత్తశుద్ధి కనుక ఈ ప్రభుత్వానికి ఉంటే ఒక క్లారిటీ మీద వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఒక నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఒక గుణాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఇవన్నీ ఏమి లేకుండా కేవలం వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి, వీళ్ళ టైంపాస్ చేయడానికి, ప్రజల్ని ఇబ్బంది పెట్టుతుండడానికి పనికొచ్చేటువంటి ఈ స్కీమ్ తప్ప ప్రజలకు అవసరం వచ్చేటువంటి స్కీమ్ లేదు. గ్రామ సభల వల్ల ఎవరికి ఉపయోగం అంటారు శ్రీనివాస్? 100% గ్రామ సభలు పెట్టిన కాడ జనం తిడుతున్నారు కదా. ఇలా జిల్లా వారీగా మొత్తం తీసుకుంటే నా దగ్గర జిల్లా వారీగా లిస్ట్ ఉంది, ఏ జిల్లాలో ఏ గ్రామంలో జనాలు ఎట్లా మాట్లాడుతున్నారు అనేది. గ్రామ సభలు పెట్టిండ్రు,
గ్రామ సభలు పెడితే ఒక రోజు నిన్న ఒక్క ముఖ్యమంత్రి లేడు, మంత్రులు లేరు. మొత్తం 33 జిల్లాలకు సంబంధించినటువంటి గ్రామ సభలు జరుగుతూ ఉంటే 12,000 చిల్లల గ్రామాలలో గ్రామ సభలు జరుగుతుంటే ఒక్క మంత్రి ఒక్క దగ్గర లేడు, ముఖ్యమంత్రి లేడు, మంత్రి లేడు. ఏం సభలు ఇవి అంటే గాలికి వదిలేసిండ్రు కదా. ఈ రాష్ట్రంలో సగం మంత్రులు పగ రాష్ట్రంలో ఉన్నారు, సగం మంత్రులేమో విదేశాలు ఉన్నారు, ముఖ్యమంత్రి కూడా విదేశాలు ఉన్నారు. ఎవరి కోసం ఈ పాలన, ఎందుకోసం ఈ పాలన? అంటే ప్రజలకు పనికొచ్చే పాలన కాదు. గ్రామ సభలలో ప్రజలు తిడతా ఉన్నారండి, మా రైతు రుణమాఫీ 30% అయింది, 40% అయింది, నాకు 30,000 వచ్చింది, 2 లక్షలు ఉంటే, నాకు 1,00,000 ఉంటే నాకు 35,000 వచ్చింది. ఇట్లా గ్రామాల వారిగా అడుగుతా ఉన్నారు, మాకు రుణమాఫీ. కానీ చెప్పిన హామీ మాత్రం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అని చెప్పారు. ఇంకా తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తీసేసుకోండి త్వరగా, మళ్ళీ మేము వచ్చిన తర్వాత రుణమాఫీ చేసేస్తామని కూడా చాలా ఆర్భాటంగా చెప్పారు. చెప్పుడేమో కోటలు దాటినాయండి, చేయడం మాత్రం గడప దాటట్లేదు. అదే కదా ఇక్కడ సమస్య. ఇప్పుడు ప్రభుత్వం ఏంది, అడ్డగోలుగా హామీలు ఇచ్చింది. అవసరం ఉన్నాయి, అవసరం లేని, బడ్జెట్ ఉందా లేదా, అసలు వీళ్ళతో అవుతుందా కాదా ఏం చూసుకోకుండా ఇష్టం ఉన్న తూరిగా బడ్జెట్ ఇచ్చిండ్రు, హామీలు ఇచ్చిండ్రు. బడ్జెట్లేమో వీళ్ళకి సరిపోవట్లేదు. ఆ రోజు ఏం చెప్పిండ్రు, మేము కేసీఆర్ గారు 10,000 ఇస్తుండ్రు, మేము 15,000 ఇస్తామని చెప్పిండ్రు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇస్తే మేము కళ్యాణ లక్ష్మితో పాటు 1,00,000తో పాటు తులం బంగారం అని చెప్పిండ్రు. ఎక్కడదండి అయిందా? తులం బంగారం కాదు కదా, ఏకైనా ఎండి పెట్టి రవి బడ్జెట్ లేదని చెప్తున్నారు. నేనేమంటున్నా, ఈ రాష్ట్రంలో ఆ రోజు అన్నారు కదా బట్టి విక్రమార్క గారు, మా పార్టీకి 100 సంవత్సరాల చరిత్ర ఉంది, మా పార్టీకి సీనియారిటీలో చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఈ ప్రభుత్వానికి ఎట్లా డబ్బులు తేవాలి, ఎట్లా పోషించాలి, సంక్షేమ పథకాలు ఎట్లా అమలు చేయాలనేటువంటి పూర్తి అవగాహన మా పార్టీకి తప్ప ఎవడుకుంటుందని అన్నారు. మరి వచ్చినాకనేమో చేతులు ఎత్తేసిండ్రు. అంటే ఇంత నిర్లక్ష్యంగా చేస్తూ ఉంటే ప్రజలను రోడ్ల మీదకి తెచ్చి ఇలా అతి తక్కువ సమయంలో ప్రజలు తిరగబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఒక్క నిమిషం అండి, కాంగ్రెస్ పార్టీ ఈ 1 ఇయర్ పాలనలో రోడ్ల మీదకి ప్రజలను తెచ్చి వాళ్ళని ఎలాంటి పనులు చేసుకోకుండా కూలీ నాలి వదిలేసి వాళ్ళని ఇలా కూలీలుగా ఇలా చేసి వాళ్ళని రోడ్ల మీదకి తెచ్చి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉన్నది. అందుకే ప్రజలు ఇలా తిరగబడతా ఉన్నారు. ప్రజలు ఈ 1 ఇయర్ పాలనలో కాంగ్రెస్ పతారేందో తెలిసిపోయింది, కాంగ్రెస్ క్లారిటీ ఏందో తెలిసిపోయింది. గిట్లాంటి పాలకులకు పాలనకు అప్పచెప్పినాం అనేటువంటి పరిస్థితి కనబడ్డది. అందుకే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ముఖం చాటేసిండ్రండి. ఎవరు రారు, చర్చలకు రారు, ప్రజలకు సమాధానం ఇవ్వలేరు, సంజాసి ఇచ్చుకోలేరు. వాళ్ళకు నిజంగా సమాధానం చెప్పి వాళ్ళకు పని చేసి పథకాలు అమలు చేసేటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. అందుకే ప్రజలు ఎక్కడికక్కడ తిరగబడుతుంటారు దానికి నిలువెత్తు నిదర్శనము, సాక్ష్యము ఈ రోజు నిన్న నుంచి జరుగుతున్నటువంటి ఈ 3 రోజుల్లో జరుగుతున్నటువంటి గ్రామ సభలే అందుకు నిదర్శనం. గ్రామ సభలకి బీజేపీ నేతలు కూడా అక్కడికి వెళ్తున్నారు, అక్కడ ఫిజికల్గా వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి దాన్ని కూడా పరిశీలిస్తున్నారు మీరంతా. సో అసలు ఒక డౌట్ కూడా కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, గ్రామ సభలు అంటే టెక్నికల్గా అక్కడ సర్పంచ్ ఉండాలి, సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగే వాటిని గ్రామ సభలు అంటారు, అంటే ఎలక్టోరల్ బాడీ ఉండాలి అక్కడ, కానీ వాళ్ళు ఎవరూ లేకుండా జరిగేవి అసలు గ్రామ సభలే కావు అనేది కొంతమంది వాదన. సరే దాన్ని పక్కన పెడితే ప్రభుత్వం నుంచి పథకాలు రావాలి అని అంటే చాటింపు వేసి మరి అందరూ ఇక్కడికి రావాలి, దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి అందరినీ పిలుస్తూ ఉన్నారు. వాళ్ళందరూ పనులు మానుకొని ఎక్కడికి వెళ్లకుండా వాళ్ళకి ఏదో ఈ హామీలు మేము దరఖాస్తు చేసుకుంటే మాకు వస్తాయనేటువంటి ఒక ఆశతో వాళ్ళందరూ వెళ్తున్నారు. కానీ అక్కడ ఆల్రెడీ మరి లిస్టు చదివేస్తున్నారు, ఆ లిస్టులో వాళ్ళ పేర్లు లేకపోవడము, ఇదంతా ఒక కన్ఫ్యూజన్. అంటే ఎక్కడో సమన్వయ లోపం ఏమన్నా ఉందా అది ఇక్కడ? వాస్తవంగా కిషోర్ గారు, శ్రీనివాస్ గారు మీకు